హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా నేనైతే స్ట్రింప్ ట్యాంక్ అయితే ఇక్కడ షిఫ్ట్ చేశాను 1 ఫీట్ ట్యాంక్ ప్లేస్లో. అండ్ నేనైతే 1 ఫీట్ ట్యాంక్ ఇక్కడ నుంచి తీసేసాను. ఎందుకు తీసేసానో కూడా చెప్తాను. అండ్ ఇవన్నీ ఇది వచ్చేసి మన స్ట్రింప్ ట్యాంక్. అండ్ ఇవన్నీ మన 1 ఫీట్ ట్యాంక్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఎందుకంటే మనం బ్లాక్ వాటర్ ట్యాంక్ సెటప్ అయితే వేస్తున్నాం బీటా కోసం. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా స్టోన్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ కోకోనట్ షెల్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కింద శాండ్ ఉంది అట్లనే. అండ్ ఇంకా కొన్ని రాక్స్ అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మొత్తం. అవునండి, ఇంకొక రాక్ కూడా యాడ్ చేసుకుంటాను. అట్లా చాలా రాక్స్ అయితే యాడ్ చేసుకుంటాను. అండ్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మస్తు ఉంటుంది లాస్ట్కి ఫినిషింగ్. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. ఇప్పుడైతే నేను స్టోన్స్ అని అరేంజ్ చేసుకున్నాక మీకు మళ్ళీ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇవన్నీ స్టోన్స్ అని అరేంజ్ చేసుకున్నాను మొత్తం ట్యాంక్లో. అండ్ మీరు ఇక్కడ క్లియర్ చూడొచ్చు, అసలు లాక్వస్కేప్ అయితే మంచిగా వచ్చింది. అండ్ నేనైతే ఇక్కడ ప్లాంట్స్ అయితే యాడ్ చేయను, ఓన్లీ డ్రిఫ్టెడ్ స్టోన్స్ అండ్ మన డ్రై లీవ్స్ అయితే యాడ్ చేసుకుంటాను మొత్తం దీంట్లో. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే డ్రిఫ్టెడ్ కూడా యాడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే డ్రిఫ్టెడ్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ క్లియర్ కూడా వచ్చి ఒక పెద్ద డ్రిఫ్టెడ్ అండ్ ఒక చిన్నది అయితే పెట్టుకున్నాను. అండ్ నేను దీంట్లో వాటర్ అయితే నింపుకున్నాను డ్రిఫ్టెడ్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేనైతే లీవ్స్ని అయితే ఉడకబెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చిన్న డ్రిఫ్టెడ్ ఉంది, అవి కూడా యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని లీవ్స్ని ఫస్ట్ వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాతకి మంచిగా బాయిల్ చేయండి. అన్నీ అంటే ఎండిపోయిన ఆకులు ఇట్లాంటివి ఉంటాయి కానీ అవన్నీ బొటానికల్స్ అంటారు. వాటిని అయితే మంచిగా బాయిల్ చేస్తే మనకి ఈ కలర్ వాటర్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆకులన్నీ స్లోగా ఆ ట్యాంక్లోకి అయితే రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేసిన తర్వాతకి టానిన్స్ వాటర్ అయితే దాంట్లో అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసి టోటల్ 7 days అయితే నేను అలాగే వదిలేస్తాను. అండ్ ఇవన్నీ ఇలా అయితే వెళ్ళిపోతుంది. యాడ్ చేయగానే లోపలికి వెళ్ళిపోతాయి. మనకి ట్యాంక్ అయితే మంచి లుక్ వస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ అన్నీ యాడ్ చేసినాక మళ్ళీ చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఫైనల్గా అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చూడొచ్చు ట్యాంక్ అయితే మొత్తం బ్లర్ ఉంది అండ్ ఏం కనిపించలేదు. సో నేనైతే ఒక యాంగన్ బ్యాక్ ఫిల్టర్ అయితే పెట్టుకున్నాను. టోటల్గా ఇది 7 days సైక్లింగ్ అయితే చేస్తాను. ఎటువంటి డిస్టర్బ్ చేయను, ఏం చేయను, అలాగే ఉంటాయి అన్ని ప్లేసెస్. మీరు క్లియర్ చూడొచ్చు కోకోనట్ షెల్ అవి ఏం కనబడతలేవు. జస్ట్ 7 days తర్వాతకి మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇప్పుడు రిజల్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బ్లాక్ వాటర్ ట్యాంక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ క్లియర్ చూడొచ్చు నేనైతే ఇక్కడ ఒక కోకోనట్ షెల్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ డ్రిఫ్టెడ్ యాడ్ చేసుకున్నాను, రాక్స్ యాడ్ చేస్తాను, ఇవ్వండి లీవ్స్ యాడ్ చేశాను. మొత్తం అన్ని రకాల లీవ్స్ అయితే యాడ్ చేశాను. డ్రై లీవ్స్ ఫస్ట్ బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాతకి ఆకులు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఇవ్వండి వాటర్ అయితే ఇంత టానిన్స్ వచ్చింది. అండ్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ. అండ్ మీరు ఇక్కడ నేనైతే మీకు ఈ ట్యాంక్లో అయితే మేల్ బీటా యాడ్ చేస్తాను. మనం రీసెంట్గా బ్రీడింగ్ చేస్తాం కదా, అదే మేల్ అయితే దీంట్లో అయితే యాడ్ చేస్తాను. ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. మేల్ బీటా ఇది వచ్చేసి ప్లకార్డ్ వెరైటీ బీటా. అండ్ నేనైతే ఇక్కడ మిర్రర్ పెట్టుకున్నాను. ఎందుకంటే డైలీ ఒక 15 to 10 minutes అయితే దీనికి అయితే మిర్రర్ చూపిస్తాను. అగ్రెషన్ పెరుగుతుంది మంచిగా. అండ్ మనకి టేల్ అనేది కూడా ప్రాపర్గా పెరుగుతుంది. సో అందుకనే పెట్టుకున్నాను. అండ్ ఇదైతే బెస్ట్ ట్యాంక్ ఫర్ బీటా. ఎందుకంటే బ్లాక్ వాటర్ pH తక్కువ ఉంటుంది. అండ్ ఇదైతే కరెక్ట్ pH బీటాకి. సో అందుకని నేనైతే బ్లాక్ వాటర్ ట్యాంక్ సెటప్ అయితే వేసుకున్నాను. అండ్ లైట్ వచ్చేసి 12 watt లైట్ అయితే నడిపిస్తున్నాను. డ్రిఫ్టెడ్ పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని డ్రిఫ్టెడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న అన్ని డ్రిఫ్టెడ్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ అయితే కోకోనట్ షెల్ అయితే పెట్టుకున్నాను. ఇవ్వండి. అండ్ ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూసినా ప్లీజ్ వెళ్ళి నా ఛానల్ చెక్ చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి నా బ్లాక్ వాటర్ ట్యాంక్ సెటప్. అండ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.